చట్టసభలు బలోపేతం చేయడానికి మరి మంచి బడ్జెట్ జనాభా నిష్పత్తి ప్రకారం అలాగే మహిళా బిల్లులో మరి బీసీ మహిళలకు సబ్ కోటా కానీ బీసీ ఉద్యోగులకి చట్టసభల్లో కానీ చట్టసభల్లో రిజర్వేషన్స్ కానీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరి మంచి బడ్జెట్ జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వడం కానీ అలాగే మహిళా బిల్లులో మరి బీసీ మహిళలకు సబ్ కోటా కానీ బీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్ రిజర్వేషన్స్ కానీ మరి అట్లాగే పారిశ్రామికంగా మరి అభివృద్ధి చెందుతున్న దేశంగా మరి అనేక పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణలో కూడా బీసీ యువకులకి ఉద్యోగాలు కల్పించాలి అని పెద్ద ఎత్తున మన తన వాణిని జాతీయ బీసీ సంక్షేమ మరి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వినిపిస్తున్న మా నాయకుడు ఏకైక నాయకుడు భారతదేశంలో మా ఆర్ కృష్ణయ్య గారు మరి బీసీల యొక్క జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణాన్ని గాని అభివృద్ధిని గాని బీసీల అభివృద్ధిని గాని విద్యాభివృద్ధిని గాని సామాజిక అభివృద్ధిని గాని మరి ఇక్కడనే బీసీ భవనానికి కూడా ఆయన 1 కోటి రూపాయలని తన రాజ్యసభ నిధుల నుంచి ఇవ్వడానికి మొన్న వచ్చినప్పుడు కర్నూలుకు వచ్చినప్పుడు మరి ఆయన ప్రామిస్ చేసుకోవడం జరిగింది. ఇస్తారని చెప్తున్నాడు, నాకు ప్రామిస్ పెడుతున్నాడు. ఆ బీసీ భవనాన్ని మరి తొందరలోనే మరి ఇక్కడ ఉన్న మా మంత్రి గారు గాని టీజీ భరత్ గారు కూడా దాదాపు 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఆయన కూడా ఇచ్చాడు. మరి అట్లా గవర్నమెంట్ కూడా 5 కోట్లు బడ్జెట్ ను కూడా కేటాయించడానికి సిద్దపడింది. మరి ఖచ్చితంగా ఇక్కడ బీసీ భవనాన్ని నెక్స్ట్ అందరి అక్కడనే మరి ఆయన చేతుల మీదుగానే మరి ప్రారంభం చేసుకోవడానికి మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నాడు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కర్నూలు అంటే బీసీలకి పుట్టినిల్లు, ఇక్కడ ఉద్యమ భావాలన్నీ నేర్పినది ఇక్కడ నక్కలమిట్ట శ్రీనివాసులన్న గారు అయితేనేమి, మా జిల్లా అధ్యక్షుడు మురళీ మనోహర్ గారు అయితేనేమి, మా శకుంతలమ్మ అయితేనేమి, సుజాత గారు అయితేనేమి, మా రాంబాబు అయితేనేమి, మాతో తెలంగాణ నుంచి మా నాయకులు కూడా రావడం జరిగింది. వారికి మా రాష్ట్ర డైరెక్టర్ వాల్మీకి కార్పొరేషన్ మరి రామకృష్ణ గారికి, మరి అట్లాగే అయ్యన్న గారికి, మరి సుగూరు గారికి, మరి చేసిన బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ అన్నకు మీటింగ్ టైం ఉంది కాబట్టి అన్న మన ప్రెస్ అడ్రస్ చేస్తూ మరి అన్నని ఆ మీటింగ్ లో మేము మొదలు పెట్టొస్తాం.